ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి. దేశంలో ప్రధానమంత్రులను నిర్ణయించా అని చెప్పారు. దేశంలో రాష్ట్రపతులు నిర్ణయించా అంటారు. ఎస్, దేశంలో కూటమికి కన్వీనర్గా కూడా పనిచేశారు. యాక్చువల్గా హుందాతనంతో రాజకీయాలు చేస్తారు. ఇంటర్నల్గా ఎలా చేసినా ఎక్స్టర్నల్గా హుందాతనంతో రాజకీయాలు చేస్తారని ఒక పేరైతే ఉండేది. కానీ తనకి ఏమైందో ఏంటో తెలియదు. అటు ఢిల్లీ స్థాయిలో అయినా లేదా మన రాష్ట్రం గల్లీ స్థాయిలో అయినా కూడా ఎంత స్టెప్ డౌన్ అయిపోయారు అని అంటే అసలు డిఫైన్ కూడా చేయలేము. కేంద్రాన్ని నడుపుతున్న కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ టీడీపీ అయినా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా, ఆంధ్రప్రదేశ్కి అసలు ప్రియారిటీ ఇవ్వకపోయినా, బడ్జెట్ బాగుందో 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 అని డప్పు కొట్టడం తప్ప అదిగో మాకు ఇది ఇవ్వలేదు అని చెప్పి బహిరంగంగా ఒక మాట అనేది లేదు, ఒక డిమాండ్ చేసేది లేదు. తనకంటే తక్కువ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఒక ప్రధానిగా గౌరవించడం వరకు ఓకే, కానీ ఏ స్థాయి వరకు స్టెప్ డౌన్ అయిపోగొడతారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చిక్కారో, ఏ విషయమైనా తనను భయపెడుతుందా ఏం అర్థం కాదు నిజంగా. మధ్యలో కొన్ని విదేశీ రహస్య పర్యటనలు చేసేస్తారు, దాని అంతర్యం ఏంటి అన్నది తెలియదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక వైపు నిజం చెప్పాలంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ ఈ పీరియడే లాస్ట్ కావచ్చేమో. చివరి దశనే కదా రాజకీయంగా అంగీకరించాల్సిన వాస్తవమే కదా. రాజకీయంగా చివరి దశలో తన 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇంత స్టెప్ డౌన్ అయ్యి ఎప్పుడూ మాట్లాడి ఉండరు. మతాల గురించి, దేవుళ్ళ గురించి నోటికి ఏ వస్తే ఆ మాటలు. ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారో, ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు అసలు తన రాజకీయ చివరి అంకంలో ఇంత చెడ్డ పేరు మూట కట్టుకుంటూ ఉన్నారో. 4.5 దశాబ్దాల రాజకీయం అయితే పూర్తిగా కొలాప్స్, ఆ పేజీలు చిరిగిపోయినట్లే ఇప్పుడు తను మాట్లాడుతున్న మాటలు తన రాజకీయం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏమన్నారు, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని ఏదో ఒక దిక్కుమాలిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడుతున్నాను అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. అప్పుడు ఫస్ట్ చెప్పారు పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, జంతువుల ఆయిల్ అని చెప్పుకుంటూ వచ్చారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అని ఆక్షేపించారు సుప్రీంకోర్టు. ఒక సిబిఐని పంపించి విచారణ చేయమన్నారు. వాళ్ళు ఒక ల్యాబ్ను బట్టి ప్రెస్టీజియస్ 2 ల్యాబులు విచారణ చేశారు. విచారణ చేసి అటువంటివి ఏవీ కలవలేదు అని చెప్పి నివేదిక ఇచ్చారు. జీర్ణించుకోలేకపోతున్నారు ఈయన. జీర్ణించుకోలేకపోయి దీని మీద మళ్ళీ నేను సిబిఐ విచారణ మీద ఏకసభ్య కమిషన్తో విచారణ చేయిస్తా అంటారు. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఎక్కువనా, వీళ్ళు నియమించే ఏకసభ్య కమిషన్ ఎక్కువనా? అది కూడా వాళ్ళు అసలు ఆ లాజిక్లే వాళ్ళకు పట్టడం లేదు. వాళ్ళు దేన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, అసలు తట్టుకోలేకపోతున్నారు. అసలు ప్రభుత్వాలు నిజం చెప్పాలంటే ఇటువంటి మైండ్ సెట్ వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉండకూడదు. ప్రజలకు చెడు, అది ప్రజలకు హామ్ చేస్తుంది. ఈరోజు శ్రీశైలం కోయిల్లో ఏం చేస్తారు, శ్రీశైలం దేవస్థానం ప్రసాదంలో కూడా కల్తీ జరిగిపోయింది, ఏవో కలిసిపోయినాయి అంటూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు కర్నూలు పర్యటనలు ఏమంటారు ఈ మాట అని, తిరుమల లడ్డూలు అంట లెట్రిన్ అంతా అవి క్లీన్ చేసే కెమికల్స్ కలిపి తిరుపతి లడ్డు తయారు చేశారంటున్నారు. ఎంత దారుణం. మళ్ళీ ఫస్ట్లో ఏదైతే మాట్లాడారో జంతువులకు కలిసిందని, ఆ రిపోర్ట్లో ఇవన్నీ ఉన్నాయంటారు. మళ్ళీ అప్పుడేమో జంతువుల కొవ్వు కలిసిందన్నారు, ఇప్పుడేమో లెట్రిన్ అవి కలిపి అవి క్లీన్ చేసేటివి కలిపారు అంటున్నారు. ఇంత దారుణమా? మధ్యలో మరి ఈ సిబిఐ చేసిన విచారణ, ప్రెస్టీజియస్ ల్యాబ్స్ చేసినటువంటి పరీక్షలు ఇవన్నీ ఎటికిపోయాయి. ఏంది ఇదంతా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అయినా? ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి? ఏమైంది తనకి? మొత్తం మీద ఏదో అయింది అంటే ఈయన ఎక్కడో కూరుకుపోయారు. సీరియస్లీ ఎక్కడో చాలా చాలా తీవ్రంగా కూరుకుపోయారు ఏ అంశంలోనూ. ఇప్పుడు వెరీ సింపుల్ అండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మతం రాజకీయమో, దేవుడి రాజకీయమో సక్సెస్ అయింది అనుకుందాం, ఆంధ్రప్రదేశ్లో అవుతుంది అని. కానీ అటువంటి పిచ్చోళ్ళ గుంపు ఎక్కువ తయారవుతారని కానీ చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ సినారియో ఉంటుంది. కాదు కూడదని చెప్పి ఒక పిచ్చోళ్ళ గుంపే వీళ్ళకి దొరికారు అనుకుందాం. వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకునే గుంపు, వాళ్ళతో పాటు రాష్ట్రాన్ని నాశనం చేసే గుంపే ఒకటి దొరికింది అనుకుందాం. వీళ్ళ మత రాజకీయమో దేవుడి రాజకీయమో సక్సెస్ అయిందని అనుకుందాం ఫర్ నేమ్ సేక్. అది సక్సెస్ అయితే వీళ్ళ పార్టీ అడ్రస్ ఉండదు. ఈయన మర్చిపోతున్నాడు. అది సక్సెస్ అయితే వీళ్ళ పార్టీ అడ్రస్ ఉండదు కదా. ఎందుకని?
బీజేపీ హైజాక్ చేసేస్తుంది కదా. మత రాజకీయం, దేవుడి రాజకీయం సక్సెస్ అయితే వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు సార్? మీరు హైజాక్ చేసి నెట్టుకొని వెళ్ళిపోతారు, వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. జగన్ రాజకీయం జగన్కు ఉంటుంది, వీళ్ళు కనిపించారు కదా, హైజాకే. అరే బీజేపీ ముందు వీళ్ళు ఆ మత రాజకీయం, దేవుడి రాజకీయంలో వీళ్ళు ఎంత తట్టుకుంటారు? వీళ్ళెంత ఆ విషయంలో 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు మహారాష్ట్రలో శివసేన పార్టీ. అసలు హిందుత్వ అనే దాని మీదే పుట్టిన పార్టీ అది. బీజేపీ ఈ మధ్య దాన్ని ఎక్కువ అందిపెట్టుకుంటుందేమో కానీ ఎక్కువగా ఫస్ట్ నుంచి శివసేననే కదా దాంట్లో. మరి మహారాష్ట్రలో శివసేన బీజేపీ ఎవరు ఛాంపియన్ అంటే బీజేపీనే. శివసేన పాయ సీలిపాయ పీసులు అయిపోయాయి. అట్లా ఇక్కడ కూడా వీళ్ళు సక్సెస్ అయితే టీడీపీ పార్టీనే కనపరాదబ్బా. మాత్రం ఎవరెవరితో ఎంపరాడుకుంటుండాలి పొత్తులు గిత్తులు అని చెప్పి బీజేపీ హైజాక్ చేసేస్తుంది కదా. సింపుల్ లాజిక్. అంటే ఏంటి ఇప్పుడు బీజేపీకి ఏమైనా కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యపాట పరచాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేస్తున్నారా? పోనీ చంద్రబాబు గారికి తెలియంది కాదు కదా అది. నేను చేసే ఈ మత రాజకీయం, దేవుని రాజకీయం సక్సెస్ అయితే జగన్ని టార్గెట్ అని చెప్పి ఆయన కూడా జగన్కి అది మంచి జరుగుతుంది, అది జగన్కు మంచి జరుగుతుంది. ఏంది వీళ్ళు ఇంత దిగజారిపోయారని చెప్పి వీళ్ళని అభిమానించే వాళ్ళు కూడా వీళ్ళని చీదరించుకునే పరిస్థితి వస్తుంది రోజు రోజుకు. పోనీ ఇది సక్సెస్ అయింది అంటే బీజేపీ హైజాక్ చేస్తుంది అన్న విషయం చంద్రబాబు గారికి తెలియదు, తెలుసు. అయినా కూడా రాజకీయ చివరాంకంలో ఈ వ్యాఖ్యలు ఏంటి? రాజకీయ చివరాంకంలో ఇంత స్టెప్ డౌన్ అయ్యే కమెంట్స్ ఏంటి? ఎందుకు ఇలా తయారైపోయారు? ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యారు? అరే ఎక్కడ ఏదైనా అంశంలో చిక్కుకున్నారా? ఏదైనా అంశంలో ఆయన ఇబ్బంది పెట్టేస్తున్నారా ఎవరైనా? ఆయన మనస్సాక్షికి విరుద్ధంగా రాజకీయం చేస్తూ ఉన్నాడా? ఆయన విధానాలకు విరుద్ధంగా రాజకీయం చేస్తూ ఉన్నాడా? ఎందుకు ఇలా తయారైపోయారు? ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు వాళ్ళకు, ఏం ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారో తెలియట్లేదు. నాకు ఒకనొక స్టైల్ అనిపిస్తుంది, వీళ్ళ మీద వీళ్ళకి కంట్రోల్ ఉందా కనీసం? ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నామని. ఇంత నీట్గా ల్యాబులరీ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత పేరెన్నికన్నా ఒక విచారణ సంస్థ, దేశంలో అదే తప్పో కరెక్టో అదే కదా తోపు విచారణ సంస్థ అని సిబిఐ, వాళ్ళు చేసింది తేల్చిన తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్లో సంవత్సరం కిందట జంతువులా ఎక్కువ అన్నారు కదా, ఇప్పుడు జంతువులకు కాదు లెట్రిన్లకు అడిగే కెమికల్ అంటున్నారు స్వయాన ముఖ్యమంత్రి. ఈ మత రాజకీయం, దేవుడి రాజకీయం ఏంది? ఎవరి కోసం? వీళ్ళ కోసమైతే కాదు, అందులో సక్సెస్ అయితే వీళ్ళే మునిగిపోతారు. అందరు చిన్నపిల్లని అడిగితే చెప్పరా అది? చిన్నపిల్లని అడిగితే చెప్పరా అది వీళ్ళు మునిగిపోతారని? సక్సెస్ అయితే బీజేపీ వస్తుంది ఆ ప్లేస్లోకి. ఆయన వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నాడు ఆ పార్టీని. అంత త్యాగం చేయాలంటే ఎందుకు? ఎక్కడ దొరికారు వాళ్ళకు? వాళ్ళకు బలం లేకపోయినా రాష్ట్రంలో రాజ్యసభ వచ్చిందంటే వాళ్ళకే ఇస్తారు. 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయంటే 2-3 మాకు కావాలంటే సరే తీసేసుకోండి అనేస్తున్నారు. ఇంత లొంగిపోయి అయితే రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎక్కడో దొరికారు. ఏ అంశంలో దొరికారో తెలియడంలే. ఆ బాధ వాళ్ళలా కనిపిస్తుంది. ముభావంగా ఉంటూ ఉన్నారు. మాకు అర్థం కాలే ఎక్కడ దొరికారో వీళ్ళు, క్లారిటీ రావడం లేదు. వాళ్ళ సొంత పార్టీని కూడా బలించుకునే అంతగానం దొరికారా? తెలియట్లేదు.